ఉప ఎన్నికలు వస్తే మరి ఆ దేవుడి మీద కూడా వీళ్ళకి ఎంత భక్తి ఉందో తెలియదు. యువెందుల ఎమ్మెల్యే ఏం చేద్దాం అంటావు? అలా కన్న తల్లి బోరు నేడేస్తా ఉంటే ఆ దగ్గర తీసుకుని అలా వదిలేశారు. ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటా. సరే ఓకే, అదే బాబాయ్ విషయం. నువ్వు 2 నెలలు ఊరు వదిలిపోవాలి. ఆ తర్వాత ఫోన్ చేసి సిటీలో సిచ్యువేషన్ కనుక్కొని రా. అది కూడా ఇలాంటివన్నీ మానేద్దాం అనుకుంటేనే. ఏ కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలిందో చెప్తానా, నీ వల్ల కదా నా జీవితం సంకనాకిపోయింది. ఆ గడ్డ మీద నుంచే పోరాటం మొదలు పెడదాం. అయినా నువ్వేంటే పెద్ద ఇష్యూ చేస్తున్నావు, సిగ్గు లేకుండా. సారి ఇడుపులపాయలో చూసిన వైఎస్ విజయమ్మ భావోద్వేగాన్ని తట్టుకోలేకపోయారు. ఇంటర్నేషనల్ సమస్య ఏంది అన్నా, ఇది ఇంటర్నేషనల్ సమస్య ఏం కాదు కదా. అలా కన్న తల్లి బోరు నేడేస్తా ఉంటే అదే విధంగా ఇలా దగ్గర తీసుకుని అలా వదిలేశారు. అక్షరం తప్పుపోకుండా ఎంత కరెక్ట్ గా చెప్పావరా. ఊరూరా తిరుగుతారు. చెప్పు, ఏమైనా సమస్య ఉంటే తీర్చేస్తా. ఫస్ట్ నీ సమస్యలు ఉంటే నువ్వు తీర్చుకో, తర్వాత నా దగ్గర కొద్దులే. అరే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా గుండెకాయ మా తలకాయ అన్నోళ్ళు కనపడలేదు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అటు ఇటు దండాలు పెట్టుకుంటా ఆ ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయాలని ఆలోచిస్తా ఉన్నారు. జరగదు. ఎదురుగా జనం ఉంటారో లేదో తెలియదు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? రాజశేఖర రెడ్డి గారి వారసులు అని చెప్పుకుంటున్న వాళ్ళు అక్కడ చెప్పిందే ఇక్కడ చెప్తున్నాను. మనం ఎమోషన్ లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ లాజిక్ గా ఆలోచించాలి. మీరు తెర వెనకాల పొత్తులు పెట్టుకున్నారు. చెప్పనే లేదే. కడప ఎంపీగా అవినాష్ రెడ్డి చేత రాజీనామా చేయించి పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజీనామా చేసి హలో, ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయాలని ఆలోచిస్తా ఉన్నారు. సరే ఓకే, అదే బాబాయ్ విషయం. కడప ఎంపీగా పోటీ చేయడానికి మొగ్గు. అలాగే సార్, తప్పకుండా సార్. నీ అంతం నా పంతం, నా ఆశయం నీ నాశనం. రవీందర్, నీకు బాగా స్పీడ్ ఎక్కువైందిరా. మీరు ఎప్పుడు అలంకారం మీ పేరు మీద రాయించుకున్నారు? దాని మీద ఆస్తి హక్కు మీకు లేదు కదా. రవిరెడ్డి ఎవరు ఎక్స్ వై జెడ్? ఓకేనా బేబీ? మనమేం కార్పొరేషన్ సొంతంగా రాయించుకోలే. రే, ఏంట్రా మీ ఇద్దరి మధ్య ప్రాబ్లం? నాదేం తప్పులేదే. మరి తప్పు నీదా? ఏం లేదు, వదిలేమ్మా. మరెందుకు 2 దఫాలు ఎమ్మెల్యేను, అంతా అసమే. 1 దఫా డిప్యూటీ సీఎం నన్ను అహంకారంతో విర్రవేగుతున్నా. నిప్పుతో ఆడుకుంటున్నావు. నన్ను పట్టుకుని ఎంత అవమానించావు. దెబ్బతీస్తాను. నేను మహా సెన్సిటివ్. చూస్తూ ఊరుకుంటాననుకోకు. రెట్టింపు అనుభవించేలా చేస్తా. కనీసం తన ఇంటి ముందున్నా. ఓహో, ఇది కూడా వెయిట్ అండ్ సీ అయినా? అలాగే సార్, డౌట్ లేదన్నయ్య. వీడు గ్యారంటీగా మనందరికి పిచ్చెక్కిచ్చేస్తాడు. మౌలిక వసతుల కల్పనలో కూడా పూర్తిగా విఫలమైన ఒక ఎమ్మెల్యే. ఏమైంది వేణు, అలా ఉన్నావే? పూర్తిగా విఫలమైన ఒక ఎమ్మెల్యే నేనున్నాను కదా రాజా, నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అంజద్ బాషా అనే వ్యక్తి. ఏం మాటలు సార్ ఇవన్నీ? దీనికోసం వెయిట్ చేస్తున్నాను. మేమున్నాం మీకు అండగా నిలబడడానికి. కడప పార్లమెంట్ కు ఉప ఎన్నికలు రావచ్చు అని. ఎపిక్స్ లో నారదరావు మూమెంట్, ఏపీలో ఈ నారదరావు మూమెంట్. ఇది కంటెంట్ ఉన్న స్టేట్మెంట్. అవునవును. ఓహో, ఆ శనివేదవి నువ్వేనా? వైఎస్ఆర్ పేరు మీద రాజకీయ వ్యాపారం చేసే వాళ్ళు ఆయన వారసులా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నిజంగానే ఉప ఎన్నికలు వస్తే ఇది 99 కాదు, 100% రైట్. ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటా. కడప పౌరుషాన్ని ఢిల్లీకు చాటే సందర్భం వస్తే కడప జిల్లా వాసుల తరఫున కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి, గల్లీ గల్లీ తిరగడానికి. ఇంత చిన్న విషయానికి అంత షార్ప్ నైఫ్ ఎందుకు? ఏ కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలిందో ప్లీజ్ కనబడకుండా కొట్టండి. అదే కడప జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసి చూసుకో, ఎగరేస్తా నరకాన్ని.
ఆ గడ్డ మీద నుంచే పోరాటం మొదలు పెడదాం. అరికి నీ ఆధిక్యతను ప్రదర్శించుకో. నేను అరిచానంటే నేను చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నా అంటూ పదే పదే విమర్శలు చేస్తున్నారు. ఇదేనా ఇదే? ఇది నేను చూడలే. ఏం చేద్దాం అంటావు? ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. వైఎస్ఆర్ పేరు మీద రాజకీయ వ్యాపారం చేసే వాళ్ళు ఆయన వారసులా? మనిషి ఎలా మాట్లాడుతున్నాడు అసలు? ఈ మనిషికి బుద్ధి ఉందా అధ్యక్ష? ఉందా ఏమన్నా? ఉందా ఏమన్నా? ఉందా